చైనా గ్రేట్ వాల్ని స్పేస్ నుంచే కళ్ళతో చూడొచ్చు అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదంటే నమ్ముతారా? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలో అత్యంత పెద్ద మానవ నిర్మాణాలలో ఒకటి. దాని మొత్తం పొడవు 21,196 కిలోమీటర్ల కంటే ఎక్కువ. చాలామంది ఈ వాల్ని స్పేస్ నుంచి నీకెడ్ ఐతో చూడొచ్చని నమ్ముతారు. కానీ నాసా ప్రకారం అది ఒక అబద్ధం. లో అర్త్ ఆర్బిట్ నుంచి కూడా స్పెషల్ కండిషన్స్ లేకుండా ఈ వాల్ని గుర్తించడం చాలా కష్టం. అది చుట్టూ ఉన్న భూమి రంగులోనే కలిసిపోవడం వల్ల అంత సులభంగా కనిపించదు. ఇది గ్రేట్ వాల్ గురించి ఉన్న అతిపెద్ద అపోహలు మాత్రమే. గ్రేట్ వాల్ని ఒకేసారి కట్టలేదు. దానిని వివిధ రాజవంశాలు 2000 సంవత్సరాల పాటు కొంచెం కొంచెంగా నిర్మించారు. కొన్ని ప్రదేశాలలో మట్టితో, మరికొన్ని చోట్ల ఇటుకలు మరియు రాయితో కట్టారు. అందుకే ప్రతి సెక్షన్ డిజైన్ వేరుగా ఉంటుంది. ఇప్పటికీ గ్రేట్ వాల్లో చాలా భాగం ప్రకృతి వల్ల నష్టమైంది. అయినా మిగిలిన భాగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఒక వాల్ గురించి ప్రపంచం మొత్తం నమ్మిన విషయం అబద్ధమని తెలియడం నిజంగా షాకింగ్ కదా. ప్రపంచ 7 అద్భుతాల్లో 2వ అద్భుతం పెట్రా. ఇది జార్డన్ దేశంలో ఉంది. పెట్రాని రోజ్ సిటీ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న భవనం గులాబీ రంగులో ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ నగరాన్ని ఇటుకలతో కాదు, ఒక పెద్ద కొండని నేరుగా చెక్కి నిర్మించారు. ఈ పనిని 2000 సంవత్సరాల క్రితమే చేశారు. పెట్రాలో అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండేది. ఎడారి మధ్యలో ఉన్న నగరమైన నీటిని నిల్వ చేయడానికి టన్నెల్స్ మరియు రిజర్వాయర్స్ నిర్మించారు. ఆ టెక్నాలజీ ఆ కాలంకి చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. అందుకే వేల మంది అక్కడ జీవించారు. కొంతకాలం తర్వాత వాటర్ లేకుండా పోవడంతో ఆ నగరాన్ని అందరూ మర్చిపోయారు. చాలా సంవత్సరాల పాటు ఈ నగరం ప్రపంచానికి తెలియకుండా దాగిపోయింది. 1812లో మళ్లీ కనుగొనడంతో పెట్రా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 2000 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న కొండలతో మొత్తం నగరం చెక్కడం నిజంగా నమ్మలేని అద్భుతం. మరి ఈ రోజుల్లో కూడా ఇలాంటి నగరంని కొండలో చెక్కడం సాధ్యమని మీరనుకుంటున్నారా? ఒక స్టేడియంలో సింహాలు, పులులతో ఫైట్ చేసేవారంటే నమ్ముతారా? ప్రపంచ 7 అద్భుతాల్లో ఒకటి కొలోసియం. ఇది ఇటలీలో ఉన్న రోమ్ నగరంలో ఉంది. సుమారు 2000 సంవత్సరాల క్రితం రోమన్స్ దీనిని నిర్మించారు. ఒక్కసారి ఇందులో దాదాపు 50,000 మంది ఇక్కడ కూర్చునేవారు. కానీ చాలామందికి తెలియని షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మొదటి రోజుల్లో కొలోసియం అరీనాని నీటితో నింపేసేవారు. అప్పుడు అక్కడ షిప్ బ్యాటిల్స్ని కూడా నిర్వహించినట్టు చరిత్ర చెబుతుంది. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అప్పట్లో ఈ స్టేడియంలో ఖైదీలతో ఫైట్ గేమ్స్ కూడా పెట్టేవారు. ఆ సమయంలో సింహాలు మరియు పులులని వదిలి ఫైట్ని చేయించేవారు. కొలోసియంలో 80 ఎంట్రన్సెస్ ఉండేవి. అందువల్ల వేల మంది ప్రేక్షకులు కేవలం కొన్ని నిమిషాల్లోనే లోపలికి బయటకి వెళ్ళగలిగేవారు. ఈ డిజైన్ ఇప్పటి మోడర్న్ స్టేడియంస్కి కూడా ఇన్స్పిరేషన్ అయ్యింది. ఆ కాలంలోనే క్రౌడ్ మేనేజ్మెంట్ని ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడం అద్భుతం. ఎన్నో భూకంపాలు వచ్చినా కొలోసియంలో కొంత భాగం ఇప్పటికీ నిలబడి ఉంది. ప్రతి సంవత్సరం మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్స్ ఈ వండర్ని చూడడానికి వస్తారు. 2000 సంవత్సరాల క్రితమే ఇలాంటి స్మార్ట్ స్టేడియంని నిర్మించడం నిజంగా ఇంజనీరింగ్ మిరాకిల్. ఇవంతా విన్న తర్వాత మీకొక సినిమా పేరు ఖచ్చితంగా గుర్తుకొచ్చుండాలి. మరి తెలిస్తే కామెంట్లో ఆ మూవీ నేమ్ చెప్పండి. పెరూలో ఒక దేవాలయం ఉంది. సంవత్సరంలో 2 సార్లు పాము దిగుతున్నట్టు కనిపిస్తుంది. ప్రపంచ 7 అద్భుతాల్లో ఒకటి చిచెన్ ఇట్జా. ఇది మెక్సికో దేశంలో ఉన్న మాయా నాగరికత యొక్క అద్భుతం. ఈ దేవాలయం పేరు ఎల్ కాస్టిలో. దానిని మాయా సివిలైజేషన్ సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ప్రతి సంవత్సరం మార్చ్ మరియు సెప్టెంబర్ రోజుల్లో ఒక అద్భుతం జరుగుతుంది. సూర్యకిరణాలు మెట్లపైకి పడినప్పుడు నీడలు పాము శరీరంలా కనిపిస్తాయి. ఆ నీడ కింద ఉన్న పాము తల విగ్రహంతో కలిసి పాము దిగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, అద్భుతమైన ఆస్ట్రానమీ మరియు ఆర్కిటెక్చర్. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పిరమిడ్కి 365 మెట్లున్నాయి. సంవత్సరంలో ఉన్న 365 రోజులకు గుర్తుగా ఈ డిజైన్ చేశారు అని చారిత్రకారులు నమ్ముతారు. మాయా సివిలైజేషన్ ఆస్ట్రానమీలో చాలా ముందుండేదని ఇది చూపిస్తుంది. ఇప్పటికీ లక్షల మంది ఈ ఫినామినాన్ని చూడడానికి అక్కడికి వెళ్తారు.
1000 సంవత్సరాల క్రితం ఇలాంటి పర్ఫెక్ట్ డిజైన్ చేయడం నిజంగా నమ్మలేని అద్భుతం. ఇక్కడ నరబలి కూడా ఇచ్చేవారని పురాణం, కానీ ఖచ్చితంగా అని ఎక్కడా లేదు. ఈ కాన్సెప్ట్తో ఒక హాలీవుడ్ మూవీని కూడా తీశారు. ఒక నగరం ఉంది, అక్కడికి కార్స్ లేవు, రోడ్స్ లేవు, కానీ 500 సంవత్సరాల తర్వాత కూడా అది అలాగే నిలబడింది. వరల్డ్ 7 వండర్స్లో ఒకటి, అద్భుతాల్లో ఒకటి మాచూ పిచ్చు. ఇది పెరూ దేశంలో సముద్ర మట్టానికి సుమారు 2430 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ నగరాన్ని ఇంకా ఎంపైర్ 15వ శతాబ్దంలో నిర్మించింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ నగరంలో ఒక్క వీల్ కూడా వాడలేదు. భారీ రాయిలను 100 మంది కలిసి కొండపైకి తీసుకెళ్లారు. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ సిమెంట్ లేదా కాంక్రీట్ అస్సలు వాడలేదు. ప్రతి రాయిని మిల్లీమీటర్ యాక్యురసీతో చెక్కారు. ఒక రాయి ఇంకొక రాయికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా నిర్మించారు. అందుకే పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినా కూడా ఈ కట్టడాలు కూలలేదు. ఈ టెక్నాలజీని ఆస్లార్ మ్యాసనరీ అని పిలుస్తారు. 1911 వరకు మాచూ పిచ్చు ప్రపంచానికి దాదాపు తెలియకుండా ఉండిపోయింది. మళ్లీ కనుగొన్నాక ఇది ప్రపంచ ప్రసిద్ధి పొంది వరల్డ్ 7 వండర్స్లో ఒకటి అయింది. సిమెంట్ లేకుండా 500 సంవత్సరాలు నిలబడిన ఈ నగరం నిజంగా ఇంజనీరింగ్ మిరకల్. అసలు మీకు ఏ మాచూ పిచ్చు వరల్డ్ 7 వండర్స్లో ఒకటి అని ముందే తెలుసా? ఈ విగ్రహంపై ప్రతి సంవత్సరం పిడుగులు పడతాయి, అయినా అది ఎందుకు కూలిపోదు? ప్రపంచ 7 అద్భుతాల్లో ఒకటి క్రైస్ట్ ద రిడీమర్. ఈ విగ్రహం బ్రెజిల్లో ఉన్న రియో డి జెనేరో నగరంపై నిలబడి ఉంటుంది. దాని ఎత్తు పెడస్టల్తో కలిపి సుమారు 38 మీటర్లు. కానీ చాలామందికి తెలియని షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ విగ్రహంపై ప్రతి సంవత్సరం అనేకసార్లు పిడుగులు పడతాయి. 2014లో ఒక పెద్ద పిడుగు విగ్రహం యొక్క బొటనివేలుని కూడా డ్యామేజ్ చేసింది. అయినా కొన్ని రోజుల్లోనే రిపేర్ చేశారు. ఇంకో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ విగ్రహంని ఆర్డినరీ సిమెంట్తో కాదు, బయట భాగం మొత్తం సోప్ స్టోన్ అనే రాయితో కవర్ చేశారు. సోప్ స్టోన్ వల్ల విగ్రహం వెదర్ని బాగా తట్టుకునేలా చేస్తుంది. వేల కొద్దీ చిన్న స్టోన్ పీసెస్ని చేతితో అమర్చి ఈ మాస్టర్ పీస్ని కంప్లీట్ చేశారు. అందుకే 90 సంవత్సరాల కన్నా ఎక్కువైనా ఇప్పటికీ అద్భుతంగా నిలబడి ఉంది. ప్రతి సంవత్సరం మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్స్ ఈ విగ్రహంని చూడడానికి వస్తారు. పిడుగులు పడినా కూడా నిలబడే ఈ విగ్రహం నిజంగా వండర్. తాజ్మహల్ రంగులు మారుతుందని చెప్తే నమ్ముతారా? ప్రపంచ 7 అద్భుతాల్లో చివరి అద్భుతం తాజ్మహల్. ఇది ఇండియాలో ఉన్న ఆగ్రా నగరంలో ఉంది. షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం దీనిని నిర్మించాడు. కానీ చాలామందికి తెలియని షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తాజ్మహల్ ఒక్క రోజులో 3 రకాల రంగుల్లో కనిపిస్తుంది. ఉదయం లైట్ పింక్ కలర్లో మెరుస్తుంది, మధ్యాహ్నం స్వచ్ఛమైన వైట్గా కనిపిస్తుంది, చంద్రుని వెలుగులో బంగారు లేదా వెండి మెరుపులా కనిపిస్తుంది. ఇది మార్బుల్పై పడే ప్రకాశ ప్రభావం వల్ల జరుగుతుంది. ఇంకో అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తాజ్మహల్ 4 మినార్లు కొంచెం బయటకి వంగేలా డిజైన్ చేశారు. భూకంపం వచ్చినా కూడా అవి మెయిన్ బిల్డింగ్పై పడకుండా ఉండడానికే ఇలా నిర్మించారు. ఆ కాలంలోనే ఇంజనీర్స్ ఫ్యూచర్ సేఫ్టీ గురించి ఆలోచించడం నిజంగా అద్భుతం. అందుకే తాజ్మహల్ అందం మాత్రమే కాదు, ప్రేమకు ప్రతీక. 400 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న తాజ్మహల్ నిజంగా ఒక అద్భుతమే. మరి మీరు తాజ్మహల్ డైరెక్ట్గా చూసారా?